నమస్తే గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ. ఒకప్పుడు గంగుల ప్రతాపరెడ్డి గారు అనుకుంటే ప్రధాని పివి నరసింహారావు గారితో కూడా గంటల వ్యవధిలోనే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి ఇలా వచ్చేవారు అనమాట. అంత కీలకంగా ఉన్న గంగుల ప్రతాపరెడ్డి గారు ఈరోజు ఎందుకు రాజకీయంగా చాలా సైలెంట్ అయిపోయారు, రాజకీయాలకే దూరం అయిపోయారు అన్న విధంగా ఉన్నారు? ఏంటి అసలు? నేను రాజకీయాలకు ఎక్కడ దూరం కాలేదు. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మామూలు చూసే, నేను ఇందాక అన్నాను కదా, చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం దూరం కావడం అంటే ఒకే స్పీడు, ఒకే ఇది పరుగు ఉండదు రాజకీయంలో. ఒడిదుడుకులు వచ్చినాయి. రాజకీయంగా చూస్తే చాలా మార్పులు వచ్చినాయి. ఇది రాష్ట్రంలో విభజన అయిన తర్వాత ముఖ్యంగా మేము కాంగ్రెస్లో ఉండినాం కాబట్టి కాంగ్రెస్ రాజకీయాలు, కాంగ్రెస్ పోయింది కాబట్టి ఒక విధంగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న భిన్నమైపోయినారు. ఒక విధంగా ఎవరు కూడా కాంగ్రెస్లో సీనియర్స్ అందరు కూడా కొంతమంది సైలెంట్ అయిపోయినారు, ఇంకా రాజకీయం వద్దనుకున్నట్టు ఉండిపోయినారు. తప్పిస్తే నేను యాక్టివ్గానే ఉన్నాను. నేను చాలా చాలా యాక్టివ్. ప్రతాప్ రెడ్డి గారు బేసిక్గా కాంగ్రెస్ వాది, ఆ తర్వాత ఎందుకో టీడీపీ వైపు పయనించారు. అలా టీడీపీ తర్వాత బీజేపీలో కొంత ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ అలా తిరిగేసి ఇప్పుడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారంటే అందరికీ కూడా ఆశ్చర్య, అసలు క్వశ్చన్ మార్క్ ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. అసలు మీరు ఇంతకీ ఏ పార్టీలో ఉన్నారు? నేను ఇందాక చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విచ్ఛిన్నమైపోయిందో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా మళ్ళీ మనం ఉండాలి, నిలదొక్కోవాలి, ప్రజలకు సేవ చేసే విషయంలో మనం ఇంకా యాక్టివ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి ఆశ్రయించాల్సిన అవసరం, పరిస్థితి వచ్చేసింది. మీరు చూడని అధికారం కాదు, మీరు చెయ్యని రాజకీయము కాదు, కానీ ఇప్పుడు 75 ఏళ్ళ వయసు దగ్గరకు వచ్చినా కూడా హ్యాపీగా జీవించాల్సిన, ఇప్పుడు నేను చాలా కూల్గా ఉంటా, ప్లజెంట్గా ఉంటా, అందుకే ఇంత యాక్టివ్గా ఉన్నానన్నారు కదా. ఈ వయసులో చాలా హ్యాపీగా ఉండకుండా ఎందుకు మళ్ళీ ఈ రాజకీయ రంగంలోకి రావాలనుకుంటున్నారు? హ్యాపీగా లేనని ఎట్లా అనుకుంటారు? రాజకీయం మాట్లాడితేనో రాజకీయం చేస్తేనో హ్యాపీగా లేరని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే బై వర్చ్యూ ఐఎమ్ ఏ పాలిటీషియన్. నాకు వేరే వ్యాపకం లేదు. ఇంకొక వ్యాపకం ఉంటే అనుకోవచ్చు, నేను మాట్లాడితే రాజకీయము, నేను చేస్తే రాజకీయము, ఏదో ప్రజాసేవకు సంబంధించినటువంటివి చేస్తుంటాం. కాబట్టి మేము ఊరుకుండే పరిస్థితి లేదు. చివరి శ్వాస వరకు కూడా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి రాజకీయాలు ఒక పదవి కోసమో ఇంకోటో అనే కాదు. ఇక్కడ పదవి అనేది పక్కన పెడితే ఇటీవల మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చూశాను నేను ఏదైనా ఒక పార్టీ నాకు అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేస్తా, లేదంటే స్వతంత్ర బరిలోకి దిగుతానని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరే ఎందుకు, మీ కుమారులు ఉన్నారు వారసులుగా, వాళ్ళని బరిలోకి దింపి మీరు తెనవెనక ఉండి వాళ్ళకి రాజకీయంగా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా? ఎందుకు ఈ వయసులో కూడా అధికార వాంఛతో రగిలిపోతున్నారనిపిస్తుంది? నేను చెప్పే మాట మీకు, రాజకీయం అన్నది ఎవరికి వాళ్ళది. అది కుటుంబంగా నా కొడుకు ఇస్తాను, నా గోగరికి ఇస్తామనేది కాదు. అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరైనా కూడా స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండి రాజకీయం చేసే వాళ్ళకి ఇది అబ్బుతుంది. లేకుంటే ప్రతి వాళ్ళు మనం ఎవరికొకరికి ఇవ్వచ్చు అన్నది కాదు. ఎందుకంటే ప్రజలు ఇవ్వాలి, అవకాశం ప్రజలు ఇవ్వాలి. ఈడ నేను తపన పడుతున్నాను, రగిలిపోతున్నానని మీరు అంటున్నారు, కానీ ఈడ రగిలేదేం లేదు, తపన పడేది లేదు. ఎందుకంటే అట్లా నేను పదవి కోసమే అని అనుకుంటే నా పదవులు ఎన్నో భరించి ఉండేవి నాకు. నేను ఏ రోజు పదవికి ఇది కాలేదు. ఆ రోజుల్లో కూడా నేను త్యాగం చేసి ఇచ్చినాను సీటు. తర్వాత మరి త్యాగ ఫలితంగా నాకు ఏదైనా వచ్చి ఉండాలి కదా, ఏమీ తీసుకోలేదు కదా మరి. కాబట్టి రాజ్యసభ ఇవ్వడం అన్నది త్యాగం ఫలితం అనేది కాదు. ఒక మంత్రి అయిండొచ్చు, ఒక ముఖ్యమంత్రి అయిండొచ్చు. నాకున్న అర్హతకి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సునాయాసంగా అయిండొచ్చు. నాకు ముఖ్యమంత్రి కూడా ఎందుకు రాజశేఖర్ నేను ఒకసారి వచ్చిన వాళ్ళం. రాజశేఖర్ నేను ఇద్దరము ఒకే మూసలో నడిచినటువంటి వాళ్ళు. అధ్యక్షుడిగా చేశారు మీరు. ఎప్పుడు చేయడం అంటే నేను అనేది, నేను వెనక ఉండినాను, ఆయనతో పాటు ఉండినాను. ఇప్పుడు మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం. టీంలో ఒకరికి అవకాశం వస్తుంది. ఇప్పుడు కూడా ఒకరు వచ్చినప్పుడు రాజశేఖర్కి అవకాశం మేము ఇస్తూ వచ్చాం. మేము రాజశేఖర్ని ముందు పెట్టుకుంటూ వచ్చాం. కాబట్టి ఇది ఇట్స్ ఎ టీం వర్క్. కాబట్టి
ఈ ఇతరులు అనర్హులు అని మీరు అనుకోక్కర్లేదు. ఆడున్న 4-5 అర్హులే ఆ రోజున్న వాళ్ళు. వాళ్ళలో ఒకరికి అవకాశం వస్తుంది. ఎప్పుడైనా కూడా ఒకరికే కదా నంబర్ 1 పొజిషన్ వస్తుంది. మిగతా వాళ్ళకి మంత్రులు ఇంకోటి అవకాశాలు దొరుకుతుంటాయి. కానీ ఒక పదవి ఉంటేనే అవకాశం అని కాదు కదా. రాజకీయంలో యాక్టివ్గా ఉండడానికి పదవి ఉంటేనే కాదు, పదవి ఉన్నా లేకపోయినా రాజకీయం చేయొచ్చు. కానీ ఏమైందంటే పొజిషన్ అనేది ఉంటే ఏమైందంటే నీకు మనం అనుకున్నటువంటి సాధించడానికి, సపోజు రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం, గ్రేటర్ రాయలసీమ అని చెప్పి నేను 6 జిల్లాలతో కూడుకున్న దాన్ని నేను 6 జిల్లాలుగా ఉద్యమాన్ని అయితే మీరు తెర మీద నేను తీసుకొస్తుంటాను. ఎందుకంటే ఈ 6 జిల్లాలకు సంబంధించి సమస్యలన్నీ ఒకటే. రీజనల్గా ఈ ప్రాంతానికి సంబంధించి ఒకే నీటి ఆధారంగా ఉన్నటువంటివి అన్ని పెన్నా బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతము. కృష్ణ నీళ్ళు వస్తేనే బతుకుతాయి. వెనుకబాటుతనంలో కూడా అన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయి. వర్షాభావం ఉన్నటువంటి ప్రాంతం. ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఈ 6 జిల్లాల మధ్యలో ఎక్కువ ఉంటుంది. మామూలుగా సంప్రదాయాలు కానీ అన్నీ కూడా ఒకే విధంగా నడుస్తారు. కాబట్టి ఈ 6 జిల్లాలకు సంబంధించి సమస్యల మీద మేము పోరాటం చేస్తూ వచ్చాం. ఎప్పుడు అంత స్థాయిలో మీరు ఉద్యమం చేసింది లేదు కదా. లేకుండా మీరు పుట్టి ఉండరేమో నాకు తెలిసి. ఎందుకంటే మేము రాయలసీమ ఉద్యమం చేయకపోతే ఈరోజు ఏ రిజర్వాయర్ ఏ కాలువ వచ్చి ఉండేది, ఏ కాలం వచ్చిందంటే ఏ కాలువ కూడా ఇంతవరకు సాకారం కాలేదు. అట్లా కాదు, అన్ని సాకారమైనాయి. సిద్ధేశ్వరం అలుగే సాకారం కాలేదు. సిద్ధేశ్వరం ఒకటి వదిలేస్తే తెలుగంగా, ఎస్ఆర్బిసి, గాలేరు నగరి, హంద్రీనీవా, కేసీ కెనాల్ మోడర్నైజేషను ఇవన్నీ కూడా మేము సాధించినటువంటివి. మా ఉద్యమం వల్లనే ఇవన్నీ సాధ్యమైనవి. అంతకుముందు లేవు. హంద్రీనీవా వల్ల రాయలసీమకి ఏమన్నా వణుగురుతుందా? ఎందుకు లేదు. కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి ఒట్టిపోయి ఉంది. మీరు చూడండి, వెళ్దాం కావాలంటే. ఈరోజు అనంతపూర్ జిల్లా కరువు లేని సీమలాగా ఈరోజు ఉంది అంటే హంద్రీనీవా వల్ల. రాయలసీమ వాసి ఏమిటి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? అంటే నేను కరువు జిల్లాగా ఉంది. వినండి, ఇవన్నీ కరువు ప్రాంతాలు. ఈరోజు కరువుకు దూరం చేసేదానికి మా ప్రయత్నం. తెలుగంగ వల్ల మన కొనుగోరింది ఏంటి? తెలుగంగ వల్ల వనగొరకపోతే ఎట్లా? ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 1,20,000 ఎకరాలు పారుతుంది. ఇప్పటికీ శ్రీశైలము డ్యామ్ అనేది ఉన్నది సీమ గడ్డపైనే ఉంది. అందులో మనకున్న వాటా ఎంత? మనకు నికర జలాల్లో వాటానా, మిగులు జలాల్లో వాటానా? ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నా. ఎందుకంటే మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే ఉత్త ప్రశ్నలే మిగిలిపోతాయి. మీకు చెప్పండి, సమాధానం కూడా మీరు ఓపెన్గా వింటే చెప్పగలుగుతాం. ఎందుకంటే రాయలసీమకు సంబంధించి ఈ యొక్క నదాల నుంచి వచ్చేటువంటి కేవలం కృష్ణానది నుంచి వచ్చి పెన్నా నది వరకు పారగలిగితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుందన్నటువంటి ఒక సిద్ధాంతంతో మేము పోరాడుతూ వచ్చాం. ఆ పోరాటంలో భాగంగానే ముందు కాలువలన్నీ కూడా సాధ్యం చేసుకోగలిగాం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఈరోజు నీటి వాటా తేల్చమని ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు అది మిగిలిపోయింది కాబట్టి నేను పోరాటంలో ఉంటున్నాను. ఈరోజు నేను ముందుకు రావాలనుకుంటున్నది కూడా అది సాధించాలనే. ఎందుకంటే నీటి వాటా సంపూర్ణంగా సాధించి రాష్ట్రంలో ఈ ప్రాంతం కూడా ఒక భాగము, ఖచ్చితంగా మాకు రావాల్సిన నీళ్ళు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వాన్ని ఎప్పటికీ నిలదీస్తున్నాను. అంతకుముందు ఎందుకంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచే తీసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు జనరల్గా స్టేట్లో మనం డిమాండ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ విడిపోయిన తర్వాత 811 టీఎంసీలు ఉన్న కృష్ణానది నీటిలో 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి కేటాయింపు జరిగింది. సరే, అది కేటాయింపులో వీళ్ళు మాకు తక్కువైనాయి, తెలంగాణ వాళ్ళు 299 మాకు ఇచ్చారు అని వీళ్ళు అంటారు. సరే, అది ఎక్కువ తక్కువలు మళ్ళీ దానికి ఏదో ట్రిబ్యునల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఈరోజు వరకు మాత్రం 512 టీఎంసీలు వచ్చిన మాట వాస్తవం. 512 టీఎంసీలలో మా వాటా ఎంత అని నేను ప్రతి నిమిషం అడుగుతున్నాను. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ప్రతిరోజు ప్రశ్నించేది నేను అదే. ఆ నీళ్లు తేల్చమని అడుగుతున్నాను. దీనికి తోడు మాకు సిద్ధేశ్వరం ఒక ఆనకట్టు కడితే ఈ నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, తెలుగంగా, ఎస్ఆర్బిసి, కేసీ కెనాలు, హంద్రీనీవా, గాలేరు నగరి అండ్ వెలుగొండ ఇవన్నీ బ్రతకాలి అంటే శ్రీశైలం సంపూర్ణంగా ఈ 6 జిల్లాలకు వదిలిపెట్టాలి. దాంట్లో సిద్ధేశ్వరం కడితే
ఇవన్నీ కూడా బ్రతికిపోతాయని చెప్పాను. ఎందుకంటే రిజర్వాయర్ లేదు మాకు, ఎన్ని కాలువలు ఉన్నాయి కానీ మేజర్ రిజర్వాయర్ లేదు. కాబట్టి మేజర్ రిజర్వాయర్గా అంతర్భాగంగా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లోనే అంతర్భాగంగా ఈ యొక్క సిద్ధేశ్వరం కట్టి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఎక్కువ రోజులు వస్తాయి. మామూలుగా ఇప్పుడు తొందరలో నీళ్లు ఆడకి శ్రీశైలం అక్కడెక్కడో ఉంటుంది, అక్కడ నీళ్లు వదిలిపెడితే సాగర్కి వెళ్ళిపోతాయి. ఈ లోపల మాకు కొద్ది ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక నెల రోజులన్నా కనీసం అదనంగా ఇప్పుడు ఉండబోయే నీళ్ళు, ఎందుకంటే శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది, తొందరలో వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా కొద్ది రోజులు ఎక్కువ మాకు నిలబెట్టగలిగితే ఇక్కడ ఈ ప్రాంతం అంతా బ్రతికిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కరువుకు సీమకు అంతా కూడా నీళ్ళు వస్తాయని. ఎందుకంటే ఇప్పుడు అందరి వల్ల నీళ్లు పారాలి అంటే ఈ సిద్ధేశ్వరం దగ్గర నీళ్లు ఎక్కువ ఉంటే మాకు తొందరలో వస్తాయి. పోతిరెడ్డిపాడుకు రావాలి అంటే ఇక్కడ సిద్ధేశ్వరం కట్టాలి అని ఒక నినాదంతో మేము పోరాడతాం. ఇవన్నీ పోరాడాలంటే ఇన్సైడర్గా నేను చేయగలుగుతాను, అవుట్ సైడర్గా పోరాడుతున్నాను. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ మూమెంట్గా నాకు ఎవరు ఏ పార్టీతో నిమిత్తం లేకుండా మూవ్మెంట్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ సాధించాలంటే పొజిషన్లోకి రావాలి. అందుకని పొజిషన్లో ఉన్న వాళ్ళు అడిగితే మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు ఎవరు అడిగినా కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, సహకరిస్తాం. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా నీళ్ళ విషయం మాట్లాడతలేరు, దురదృష్టం అది. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ, నమస్కారం.